ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 15, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారులరా, దేవుని రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలగాలి అంటే మనము ఆయన్ను ఆనుకొని ఉండాలి. మహోన్నతుని చాటును నివసించువాడే విశ్రమించగలడు, ధైర్యంగా ఉండగలడు, భద్రతను పొందుకోగలుగుతారు అని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎప్పుడంటే ఆయన మనకు సమస్తమై ఉన్నారని, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోదగిన దేవుడని మనం ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే అనేకమైన అపాయాలు, అనేకమైన భయంకరమైన తెగుళ్ళు మనకు అంటకుండా దేవుడు మనల్ని కాపాడినందుకు మనము ఆ మాట చెప్పకుండా ఉండలేము. ఆయన మనల్ని ఎంత భద్రపరిచారో అనేది మనము తలుచుకుంటే మనకే ఊహకు అందదు. అంతగా ప్రతి క్షణము మనల్ని కాపాడుకుంటూ వస్తున్న దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కొనియాడుతూనే ఉండాలి. మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 57 అధ్యాయము 1వ వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఎప్పుడైతే మనకు ఎటువంటి ఆపద, ఎటువంటి కష్టము, ఎలాంటి భయాందోళన వచ్చినా మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని కప్పుతాడు. ఆయన మనకు భద్రతను కలిగిస్తారు. ఆయన మనకు ధైర్యంగా ఉంటారు. అందుకే ఆయనే నాకు సమస్తమై ఉన్నారని మనము చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 23 అధ్యాయము 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. దేవుని ఆశ్రయించకపోతే, దేవుడు తన బాహువును విప్పి తన రెక్కలను చాచి మనల్ని కప్పినప్పుడు మనం ఆ రెక్కలలో చొచ్చకపోతే అపవాది వేచిన అగ్ని బాణములకు మనము బలైపోవలసి ఉంటుంది. అలా కాకుండా దేవుని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆపదలు, ఎలాంటి అపాయము రాకుండా దేవుడు మనకు కప్పి ఉంచుతారు. అలాంటి దేవుని విషయంలో మనము నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.